అందరికీ నమస్కారం ఫ్రెండ్స్। ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపిస్తాను। పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్। మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడైతే నడుం పట్టి వేయడానికి ఒక లైన్ కొట్టేసుకొని మనం ఇలాగా రెండు ఖర్చుల్ని కలిపి పట్టుకొని ఇలా మడతేసుకొని బ్లౌజ్కి లూజ్ అనేది తీసేసుకోండి। లూజ్ని మనం ఇలా పరుచుకొని కూడా తీసుకోవచ్చు। మనకి ఎలా తీసుకోవాలని మీకు అనిపించిందంటే సంక కాడి నుంచి 2 ఇంచుల కిందకి పట్టుకొని లూజ్ తీసేసుకోండి। ఆ లూజ్ తీసుకున్న టేప్ని సమానంగా మడుచుకొని ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు పొడవు అయితే తీసేసుకుంటున్నాను। మనం ఎక్కడికైతే లైన్ కొట్టామో అక్కడి నుంచి పొడవు అనేది తీసుకోవాలి। ఖర్చుకడ గుర్తు మనకి కుట్టుకడ గుర్తు అయితే పెట్టేసుకోండి। సంక వైపు కూడా సేమ్ అలాగే మనం లైన్ కొట్టిన కాడి నుంచి సంక డౌన్ అనేది గీసేసుకోండి। షోల్డర్ మీరు 5.5 పెట్టేసుకోవచ్చు। మరి పెద్ద బ్లౌజ్ అయితే పెద్దదంటే 20-22 అలా వస్తాయి। అలాగ వచ్చిన బ్లౌజులకి అయితే 6 ఇంచులు పెట్టుకోండి। 9-9.5 వచ్చే బ్లౌజ్కి అయితే 5.5 సరిపోతుంది। ఇప్పుడు మనం పెట్టిన గుర్తులన్నిటికీ లైన్ కొట్టేసుకొని సంక వైపు డౌన్ వైపు ఒకసారి రౌండ్ అనేది గీసేసుకున్నాక డ్రాయింగ్ అనేది పూర్తయిపోతుంది। మనం కట్ చేసేసుకోవటమే। మనకి మెడకాడ డౌన్ మనం ఎలా గీసుకోవాలంటే మనం గుర్తు పెట్టాం కదా నడుం పట్టీకి, అక్కడి నుంచి డౌన్ అనేది తీసేసుకోండి। ఇప్పుడు హ్యాండ్స్కి అయితే ఇలా పడిచేసుకొని కింద ఉన్న ఖర్చులకి ఎగువ దిగు వచ్చినాయి లైన్ కొట్టేసుకొని కట్ చేసేయండి। చేతి పనికి ఖర్చు అనేది పెట్టుకొని లైన్ కొట్టుకున్నాక బ్లౌజ్తో పొడవు అనేది హ్యాండ్స్ని తీసేసుకోండి। ఇలా పరుచుకొని అయినా సరే బ్లౌజ్కి మనం పొడవు తీసుకోవచ్చు, డౌన్ సంక వైపు తీసేసుకోవచ్చు। చూసారు కదా ఇలా కట్ చేసేసుకోండి। ఇక్కడ నేను డాట్ అనేది పెట్టట్లేదు ఎందుకంటే ఖర్చులు పడతాయి అన్నమాట। అందుకని ముందుగా కట్ చేస్తే మళ్ళీ ఎగు దిగు వస్తుంది, అందుకని కట్ చేయట్లేదు। మనకి జాయింట్లు వేసిన తర్వాత క్రాస్ అనేది తీసుకోవాలి। ఇలా వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నప్పుడు అయితే పర్లేదు। మనకు ఫ్రంట్ పార్ట్ని పరిచేసుకొని రౌండ్ అనేది తీసుకున్నాక పట్టీ కాడ ఖర్చుకి మొత్తానికి గుర్తులు అనేది పెట్టేసుకున్నాక సెంటర్ కుట్టు పట్టుకొని ఖర్చు కడ గుర్తు కుట్టుకడ గుర్తు పెట్టుకొని సంక వైపు కూడా సేమ్ అలాగే మనం గుర్తులు అనేవి కుట్టుకాడ ఖర్చు కాడ అనేది పెట్టేసుకోవాలి। ఈ గుర్తులకి లైన్ కొట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో క్రాస్ అనేది మనం అక్కడ క్రాస్గా కొట్టేసుకోవాలి। ఇప్పుడైతే డ్రాయింగ్ అయిపోయింది కదా కట్ చేసేసుకోవటమే। ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసుకొని మనం చాలా సింపుల్గా అయితే డ్రాయింగ్ వేసేసుకోవచ్చు। ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్గా అయిపోతుంది। ఇప్పుడైతే సంక కాడ డాట్ పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్లో క్రాస్ అనేది తీసేసుకోవాలి। సన్నగా కత్తెరని తీయకుండా రౌండ్గా తిప్పేసుకోండి। ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ మీద పరుచుకొని మనకి కొలతలు అనేవి మరొకసారి చూసుకోండి। సెంటర్ కుట్టు ఇట్లా పట్టుకొని కప్స్ కాడ మనకి కొలతలు అనేవి తీసుకోవాలి। రౌండ్ కూడా సేమ్ ఫస్ట్ మనం ఎలా కొలిచాం అలాగే తీసేసుకోండి। మనకి సంక వైపు ఫ్రంట్ పార్ట్ని మీరు ఎలా తీసుకుంటారంటే మనకి ఖర్చు ఉంటుంది కదా సంకకి కుట్టడానికి ఖర్చు కాడ నుంచి కిందికి పట్టుకొని ఆ డౌన్ అనేది తీసేసుకున్నాక మనకి కుట్టుకాడ ఖర్చు కాడ అని గుర్తు అనేది పెట్టేసుకోండి। ఇదైతే పట్టీలు అన్నమాట। ఫ్రంట్ పార్ట్ 4 పార్ట్స్ అయిపోయినాయి చూసారు కదా। ఇప్పుడైతే మెయిన్ పీస్ అన్నమాట, అంటే మనకి పైన కనిపించే క్లాత్ పరుచుకొని ఒకసారి ఇలా చూసుకోండి। మొత్తం చూసుకున్న తర్వాత కటింగ్ అనేది కరెక్ట్గా ఖర్చులు అయితే పెట్టచ్చు, లేదా కొంచెం ఎక్కువైనా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు। ఓ పాదం వరకు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటున్నాను నేనైతే। చూసారు కదా బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను। ఫ్రంట్ పార్ట్ మనకి ఎలా అయితే లైనింగ్ పీస్ని క్రాస్గా తీసామో సేమ్ అలాగే మనకి మెయిన్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి క్రాస్గా। మళ్ళీ స్ట్రైట్గా అయితే పరవద్దు, క్రాస్గానే పరుచుకొని కట్ చేసేసుకోండి। ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది। ఇప్పుడు మనకు పట్టీలు ఈ ఒక్కరో ఇలా పెట్టుకునేది ఎందుకంటే మనం క్రాస్ తీయాలి కదా ఫ్రంట్ పార్ట్ని పట్టీలకి, అలా క్రాస్ తీయడానికి ఆ ఒక్కరో పట్టీలకి ఎక్స్ట్రా ఉంచి కట్ చేశాను। ఇప్పుడైతే హ్యాండ్స్ తర్వాత కట్ చేస్తాను। ఇదిగో ఇలా చీరలోంచి తీసుకోవాలి, చీరలో కలరు హ్యాండ్స్కి వేయాలన్నమాట। ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది ఈ చీరకి, అందుకని చీరలో క్లాత్ తీసి హ్యాండ్స్కి అటాచ్ చేయాలి। మనకి ఇలా పరుచుకొని
కట్టు చెంగు వైపున వేసుకోండి. పైట కొంగు వదిలేసి కట్టు చెంగు కల్లేసుకొని ఇలా పర్చేసుకొని ఇట్లా హ్యాండ్స్ స్ట్రైట్గా కాకుండా ఇట్లా క్రాస్గా మాత్రం కట్ చేసుకోమాకండి. మనకి స్ట్రైట్గా చూసుకొని కట్ చేసేసుకోవాలి. మనం తర్వాత ఈ క్రాసులు అనేవి హ్యాండ్స్కి కట్ చేసేసుకోవచ్చు. ఇలాగా మీరు ముందుగా అయితే చీరలోంచి కట్ చేసేటప్పుడు స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. హ్యాండ్స్ అయితే అయిపోయింది, ఆపోజిట్గా కట్ చేసుకున్నాను. మీకు చీరలో ఆపోజిట్ వస్తే ఇలాగే హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్. కటింగ్ అయితే అయిపోయింది. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.